This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Vidya YouTube channel. Yes, ఈ రోజు మనకి Amazon నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో ఒక న్యూ రోల్ కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మీరు వర్క్ చేయడానికి కావాల్సిన కిట్ కూడా అంటే ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. Amazon నుంచి డైరెక్ట్ గా మీకు వర్కింగ్ కిట్ అయితే వస్తుంది. ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ చేసుకోవచ్చు. ఒక న్యూ రోల్ కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. అంటే ఇది న్యూ రోల్ ఏం కాదు, బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ పడింది గైస్. ఓకే, సో వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే వీళ్ళ దగ్గర నుంచి అసెస్మెంట్ లింక్స్ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వెంటనే కాదు, సో మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే అప్పుడు వీళ్ళు పంపిస్తారన్నమాట. అది మాత్రం గమనించండి. ఓకే, సో గైస్ క్లియర్ గా డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. అసలు రోల్ ఏంటి, స్కిల్ సెట్ అసలు ఏమడిగారు, ఎవరు దీనికి ఎలిజిబుల్ అనేసి. ఓకే, మర్చిపోకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ తప్పకుండా లైక్ చేయండి, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఓకే, మీకు ఏ పర్టికులర్ టెక్నాలజీ మీద జాబ్ అప్డేట్స్ కావాలో కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మనకి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ వీడియో డిస్క్రిప్షన్ ఉంటాయి, వాటిని క్లిక్ చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి అమెజాన్ జాబ్స్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ లో మనకి ఈ యొక్క జాబ్ అయితే స్పాట్ అయిందన్నమాట. ఈ యొక్క పేజ్ లోకి మీరు రావాలంటే వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేశారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. వీధకి పేజ్ ఓపెన్ అవుతుంది. చూసి కన్ఫ్యూజ్ పడుతుంది, నీట్గా ఎందుకు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు అక్కడ అప్లై లింక్ బటన్ కనిపిస్తుంది రెడ్ కలర్ లో. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి అయితే వచ్చేస్తారు. ఎస్పీఎస్ అసోసియేట్ మనకి ఆంధ్రప్రదేశ్ అనేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇండియా టీఎస్ హైదరాబాద్ వర్చువల్ కూడా అని కూడా మెన్షన్ చేశారు. అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయండి, నో ప్రాబ్లం మెటాలి. ఓకే, సో గైస్ చూస్తే మనకి ఎస్పీఎస్ అసోసియేట్ అంటే ఏమీ లేదు, సెల్లర్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ అని అర్థం అన్నమాట. సెల్లర్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ ఎస్పీఎస్ అంటారు. సో జనరల్గా మనకి అమెజాన్ లోని మనకి కస్టమర్స్ డిఫరెంట్ ఐటమ్స్ కొనుక్కొని ఉంటారు కదా, ఆ ఐటమ్స్ ప్రొవైడ్ చేసే సెల్లర్స్ ఉంటారు చూసారు, ఆ సెల్లర్స్ అమెజాన్ కి మధ్యలో మీరు బ్రిడ్జ్ లా ఉంటారన్నమాట. ఓకే, సో డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ సెల్లర్స్ నుంచి మనకి అమెజాన్ వెబ్సైట్ లో మనకి పోస్ట్ చేస్తూ ఉంటారు, మీకు తెలుసు కదా. సో ఆ యొక్క సెల్లర్స్ కి చాలా సపోర్ట్ కావాల్సి వస్తుంది. అంటే ఆ అమెజాన్ వెబ్సైట్ లోని ఆ అమెజాన్ ప్రొడక్ట్స్ అసలు ఎలా అప్లోడ్ చేయాలి, సో ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, ప్రైస్ అసలు ఎలా పెట్టాలి, అన్ని కూడా సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. ఇంకా చెప్పంటే న్యూ ఇమేజెస్ యాడ్ చేస్తుంటారు, న్యూ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తుంటారు ఆ యొక్క సెల్లర్స్. అలాగా డిఫరెంట్ మొత్తం ఆపరేషన్స్ అన్ని కూడా చేస్తుంటారు కదా. బట్ అమెజాన్ నుంచి ఎవరో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలి కదా, వాళ్ళే ఈ సెల్లర్స్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్స్ అన్నమాట. ఓకే, ఆ సెల్లర్స్ కి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. అదే ఎస్పీఎస్ అసోసియేట్ గా బాగుంది కదా. సో అదే మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ మనకి అయితే ఇచ్చారు. కంఫర్టబుల్ వర్కింగ్ విత్ డైనమిక్ కాంటాక్ట్ సెంటర్ ఎన్వైరన్మెంట్, ఫ్లెక్సిబుల్ టు అడాప్ట్ క్విక్లీ అండ్ చేంజింగ్ ప్రయారిటీస్ అని మెన్షన్ చేశారు. అండ్ రిజాల్వ్ కాంప్లెక్స్ క్వరీస్ ఫ్రమ్ సెల్లర్ పార్ట్నర్, లెవరేజెస్ స్ట్రాంగ్ క్రిటికల్ థింకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అని మెన్షన్ చేశారు. ప్రొవైడ్ ఎక్సలెంట్ ఎక్సెప్షనల్ సర్వీస్ టు సెల్లర్ పార్ట్నర్స్ మాట. ఓకే, నాట్ కస్టమర్స్, సెల్లర్ పార్ట్నర్స్ కి మీరైతే ఇస్తారు. దానికి మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, క్లియర్ గా ప్రొఫెషనల్ మేనర్ లో ఆ సెల్లర్స్ తో మీరు మాట్లాడి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా దగ్గరుండి ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంటిలో కూర్చొని అది మాత్రం గమనించండి. ఇది వర్చువల్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. దట్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ మాట అయితే. ఓకే, ఇలా కిందకు వచ్చేస్తే మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ కింద బేసిక్ క్వాలిఫికేషన్ ఇచ్చే చూడండి ఒకసారి. గ్రాడ్యుయేట్ దీనికి అయితే ఎలిజిబుల్ అట. దట్ మీన్స్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ దీనికైతే ట్రై చేయొచ్చు. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ లో మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్గా అయితే ఉండాలి. మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకైతే తెలిసి ఉండాలి. అది ఎంఎస్ ఆఫీస్ వర్డ్, అవుట్లుక్, ఎంఎస్ ఎక్సెల్ మీకు వచ్చి ఉంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, మీరు 30 words per minute మీరైతే టైప్ చేయగలగాలి. 93% యాక్యురసీతో అని మెన్షన్ అయితే చేశారు. ఓకే, మంచి అప్డేట్ తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇది అసలు మిస్ అవ్వద్దు. కొత్త రోల్ కాబట్టి తొందరగా మీకు రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, మిస్ అవ్వద్దు గైస్. ఛానల్స్ అన్నింటిలో కూడా మీరైతే ఫాలో అవ్వాలి గైస్, ఎందుకంటే మల్టిపుల్ జాబ్ అప్డేట్స్ మేము అయితే పోస్ట్ చేస్తాం, మీకు యూజ్ అయ్యే జాబ్ అప్డేట్స్. మనకి మెయిన్ ఛానల్ వీధ టెక్కీస్ లో కూడా మేము పోస్ట్ చేసిన జాబ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మేజర్ గా చాలా మంది అయితే సెలెక్ట్ అవుతున్నారు కాబట్టి రెగ్యులర్ గా ఫాలో ఉండే మా యొక్క 3 ఛానల్స్ ని. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.